హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. సో మనం అయితే ప్రస్తుతానికి ఖమ్మంలో అయితే ఉన్నాము. మనం జార్ఖండ్ అయితే వెళ్ళబోతామంట. ఫుల్ అడ్వెంచర్ మొత్తం బ్యాక్ సెక్షన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ముఫాస్తా అయితే అక్కడ ఉంది. ఇప్పుడు బొంకులో అయితే ఉన్నాము. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి పాల్వాంచ భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్లోకి అయితే ఎంటర్ అవుతాం. చూద్దాం, అది 2 స్టేట్లు క్రాస్ అవుతాము, 3 స్టేట్లు క్రాస్ అవుతాము. ఫ్రెష్ అయిపోయి కలుద్దాం ఫ్రెండ్స్. సో గాయ్స్, డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాం. అది ఫుల్ ట్యాంక్ అయితే 40 లీటర్లు. 40 లీటర్లు అంటే మొత్తం అందులో ఒక 5 లీటర్ల లోపు ఉంటుంది. కాబట్టి 3500 అయితే పడుతుంది. చూద్దాం ఎంత అయితే పడుతుందో. మన లోడ్ అయితే ఇది మహా అయితే ఒక 1/2 టన్ను కూడా ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే జనాలే పెట్టారు దీన్ని. అన్లోడింగ్ చేసే టైంలో ఇది ఏంటన్నది చూపిస్తాను. ఇది పెట్టడం కోసం మనకి ఇక్కడ చైన్ ఉంది కదా, ఇది బయటకు అయితే వచ్చిన వల్ల ఇది కటింగ్ అయితే చేయించారు. కరెక్ట్గా బరాబర్ పట్టింది. చూడాలి మరి, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. పెయింటింగ్ కూడా పోతుంది. మరి ఇది సేఫ్గా రీచ్ అవుతుంది చాలు మనకి. డ్యామేజ్ గట్ట ఏం లేకుండా పెయింట్ అయితే పోతుంది, మనం ఏం చేయలేం. సో స్టెప్నీలో అయితే అసలు గాలే లేదు. ఇవన్నీ సూప్లెస్ టైర్లే. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. 35 లీటర్లు అయితే పట్టింది. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫుల్ అడ్వెంచర్ అనమాట. మనకి కూడా కొత్త ఎక్స్పీరియన్స్. సో ఘాట్ సెక్షన్కి వెళ్ళి సో గాయస్, మనం అయితే పాల్వాంచ, కొత్తగూడెం, భద్రాచలం దాటి భద్రాచలం రాజమండ్రి హైవేలో అయితే వెళ్తున్నాం. ఈ రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్కి అయితే తీసుకోవాలి. ఒరిస్సాకి అయితే వెళ్తాం. చూద్దాం గాయస్. మనం అయితే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇలాగ 28 కిలోమీటర్లు వెళ్తే కుంట వస్తుంది. కుంట నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ప్రజెంట్ అయితే మనం ఆంధ్రాలో అయితే ఉన్నాము. తెలంగాణ దాటి ఆంధ్ర వచ్చాము. ఆంధ్ర కుంట నుంచి ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అవుతాము. చూడండి, చుట్టూ అయితే అడవి. అక్కడ ఒక ప్లేస్ ఉంది, చూపిస్తాను. పుష్ప సినిమా షూటింగ్ జరుగుతుంది కదా, ఆ టైప్లో ఉందన్నమాట. చూడండి, ఇదైతే మొత్తం అడవి. ఇక్కడైతే చిన్న వాగు టైప్ అయితే ఉన్నది. అలాగొకటి ఉంది, ఇలాగొకటి ఉంది. సో అలాగే ఆ పక్కన కూడా ఉన్నది. చూడండి, మొత్తం అడవి అనమాట చుట్టేపుల్లో కూడా. సో ఇక్కడైతే సిగ్నల్ అయితే లేదు. కోతులు కూడా అయితే చాలా ఉన్నాయి. చూడాలి, సిగ్నల్ వచ్చే కాడికి అయితే వెళ్ళాలి. నాకైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చూద్దాం మరి ముందు ముందు ఎలా ఉంటుందో. ఈ రూట్లో నైట్ టైం అయితే కొద్దిగా రిస్క్ అనే చెప్పాలి. సో కుంట నుంచి మనం ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి జార్ఖండ్ అయితే వెళ్తాం. చూడండి, అక్కడ కోతులు అయితే మన బండి అయితే ఎక్కేసి ఉన్నాయి. ఆపి అలాగా వెళ్ళాను. 5 నిమిషాలు అవుతుంది అంతే. చూడండి కోతులు. ఇక్కడైతే కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది మొత్తం అడవి శుభ్రంగా. చుట్టేపుల్లో అడవి. సిగ్నల్ మాత్రం రావట్లేదు. సో మనం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసుకున్నాం. లాక్టి మనం వెళ్ళాల్సింది ఇంకా 900 కిలోమీటర్లు అయితే ఉంది. 20 అవర్స్ చూపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఎదరికైతే వెళ్దాం. సో మనం సక్సెస్ఫుల్గా అయితే ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం గాయస్. ఇప్పుడే బార్డర్ అయితే దాటాం. 100 రూపాయలు తీసుకెళ్ళాం. వెళ్ళిపోదాం గాయస్. ఫస్ట్ టైం అయితే ఛత్తీస్గఢ్ అయితే ఎంట్రింగ్. చిన్న బండికి అయితే 100 రూపాయలు అంట. పెద్ద బండికి అయితే 200, 300 అంట. ఈ రోడ్ ఒకసారి నేను వేరే యూట్యూబ్ ఛానల్లో చూశాను. ఇందులో అంటే కుకింగ్ ఛానల్స్ గట్రా చేస్తారు కదా, క్యాంపింగ్ వీడియోస్. తెలుగు
ఇండిగో ట్రావెలర్ పేరు గుర్తు రావట్లేదు, అందులో అయితే చూశాను. ఓకే గాయస్, ముందు ముందు ఇంకా ఏమేమి ఉన్నాయన్నీ చూద్దాం. సో ఇక్కడైతే ఇంకొక కర్ర అయితే ఉంది. సో గాయస్, మనం చెక్ పోస్ట్ కూడా 100 రూపాయలు కట్టి ఒక 1/2 కిలోమీటర్ అయితే వచ్చాము. 1/2 కిలోమీటర్ వచ్చామో లేదో ఇక్కడైతే పోలీసు వాడు అయితే ఆపాడు. అదైతే రైట్ సైడ్లో ఉంది, కేకేసాడు. మళ్ళీ ఎందుకని అదొక కూడా మనకు ఫస్ట్ టైం కదా వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోయామంటే అదొక కూడా మాకు తెలియదు కదని చెప్పి నేనైతే ఆగాను. వెళ్ళగానే 300 అన్నాడు. 300 ఎందుకు, 50 రూపాయలు కదా అంటే టోకెన్ ఇస్తామన్నాడు. ఆ టోకెన్ కూడా 4 రోజుల్లో అయిపోద్దంట. ఇంకా 100 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. సర్లే మనం మళ్ళీ పక్క వస్తామో ఎప్పుడు వస్తామో తెలియదు కదా అని చెప్పి వీడికి కూడా అయితే 100 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎదరైతే 3-4 ఆపుతారట. ఆపితే లేకపోతే లేదు వెళ్ళిపో అని చెప్పాడు. మరి చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతుందో. మొత్తం ఇదంతా అయితే ఫారెస్ట్ ఘాట్ సెక్షన్లో అన్నీ చాలా ఉంటాయి. మనకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో గైస్ మనం కుంట నుంచి 10 కిలోమీటర్లు అయితే వచ్చాం. లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం సిమెంట్ రోడ్డే, మరి ఎంత దూరం ఉందో అయితే తెలీదు. చూడండి కుంట 10 కిలోమీటర్లు. లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది. మొత్తం రాళ్ళు, ఆవులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇలాంటి ప్లేస్లు చాలానే ఉండి ఉంటాయి. సో మనమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. మొత్తం సిమెంట్ రోడ్డే ఉంది ఇక్కడ. ఆవులు కూడా ఎక్కువనే ఉన్నాయి, రాళ్ళు ఇంకా అలా కూడా వెళ్ళొచ్చు, మనకు ప్లేస్ ఉంటాయి. రేపు 26వ తారీఖు రిపబ్లిక్ డే కాబట్టి అక్కడ అన్లోడ్ చేస్తారో తెలీదు. పార్టీకి అయితే ఫోన్ చేయాలి. సో గాయ్స్, ఇక్కడైతే సంత ఏదో జరుగుతుంది. క్వార్టర్స్ బెటాలియన్. ఈ లొకేషన్ చూస్తారా ఎలా ఉందో బ్రిడ్జ్. సో మనం కుంట నుంచి కుస్మా అనే ఊరు ఉంది ఇక్కడ. మొత్తం 70 కిలోమీటర్లు టాప్ అండ్ రోడ్ అనమాట. మొత్తం సిమెంట్ రోడ్డే 70 కిలోమీటర్లు. కుస్మా వచ్చిన తర్వాత మనం రైట్కి అయితే తీసుకున్నాం. ఈ రూట్లోంచి వెళ్తే ఒరిస్సాలోకి ఎంటర్ అవుతాం. ఒక 28 కిలోమీటర్లు అంటే దానికి దీనికి మయాన్ అనమాట. సో మన బండి అయితే అక్కడ ఉంది. రోడ్డు అయితే ఏం బాగోలేదు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనం ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడైతే ఇసుక అయితే తీస్తున్నారు, వాషింగ్ చేస్తున్నారు, స్నానాలు కూడా చేస్తున్నారు అందులో. ఇక్కడైతే చిన్న గుడి కూడా ఉంది. లొకేషన్లు అయితే బాగున్నాయి గాయస్. నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతున్నాను కానీ సరే ఒరిస్సా. సో గాయస్, ఇక్కడైతే బారికేడ్లు గట్రా పెట్టి ఉన్నాయి. మరి చెక్ పోస్ట్ అనుకుంటా. ప్రస్తుతానికి ఇక్కడైతే బార్డర్లు గట్రా ఏమి లేవు. ఇక్కడ లాఠీ ఉంది, కుర్చీ ఉంది, అందులో మనిషి లేడు. అక్కడైతే ఒక మనిషిని నిలబడ్డాడు. మరి పోలీసు వాడా లేకపోతే నార్మల్గా తెలియదు మనకి, చూడాలి. ఒరిస్సాలో ఏంటంటే ఒరిస్సాలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఆవులు అలా రోడ్డు మీదకి వచ్చేస్తాయి. మేము వచ్చే దారిలో మేకలు కూడా చాలా ఉన్నాయి. పొరపాటున కానీ మనం వాటికి తగిలేమంటే
ఖచ్చితంగా 1-2 లక్షల దాకా వసూలు చేస్తారు. మనం జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్లు అయితే మట్టుకు అసలు బాగుజోగా ఎలా వచ్చేస్తుందో. రోడ్లు అయితే మట్టుకు పుష్ప నుంచి మల్కాన్గిరికి 28 కిలోమీటర్లు ఉంది. అది కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది అనమాట, ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్. మేము ఆల్రెడీ అక్కడ చెక్ పోస్ట్ దాటాం, మరి అది ఛత్తీస్గఢ్ బార్డర్ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడైతే దగ్గరలోనే ఉంది బార్డర్, మ్యాప్లో చూసాం. రోడ్డు అయితే మట్టుకు 28 కిలోమీటర్లు ఇలాగే ఉండేటట్టు ఉంది. అక్కడికి వెళ్ళాక లెఫ్ట్కి తీసుకోవాలి. చూద్దాం మరి. లొకేషన్ చూస్తారా, మొత్తం చుట్టుపక్కల అడివి. ఇది ఈ నైట్లో వచ్చామంటే మరి ఎలా ఉంటుందో మనకైతే తెలీదు. మనమైతే డే టైంలో పాస్ అవుతున్నాం. వర్షం వచ్చిందంటే మంచికి ఇంకా లుక్ అయితే బాగా కనబడుతుంది. మొత్తం అడేమాట చుట్టుపక్కల. రోడ్డు బాగానే ఉంది అంటే అదుర్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ప్యాచ్ వర్క్ వేస్తే ఎలా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ అలాగ బాగా ఎక్కువ ఉన్నాయి అనమాట. బండి మొత్తం అదిరిపోతుంది. ఇది 1/2 టన్ను ఉంది లోడు, ఎంటీ బండి వెళ్ళినట్టు వెళ్తుంది. మొత్తం అదిరిపోతుంది బండి ఇలాంటి బంప్స్ వచ్చినప్పుడు కదా. సైడ్కి మనం ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది ఇవాళ ఎన్నో స్టేట్ అంటే తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మళ్ళీ ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇవాళ ఇది 4వ స్టేట్ అనమాట. జార్ఖండ్లోకి నాకు తెలిసి మ్యాక్సిమం రేపు అన్లోడ్ చేస్తారంటే వెళ్తాము, లేదంటే నైట్కి ఒరిస్సాలోనే ఆగిపోయి రేపు మార్నింగ్ బయలుదేరుతాం. ఇక్కడైతే ఎవరో లేరు, మరి ఎదురే ఏమన్నా చెక్ పోస్ట్ లాంటిది ఏమన్నా ఉందనుకుంటా. ఇక్కడ రోడ్డు మరీ దారుణంగా ఉంది ఒరిస్సా వచ్చినప్పటికి. అయ్య బాబోయ్, ఇక్కడ మేకలు చూడండి ఎలా ఉన్నాయి, తెల్లగా పొట్టిగా. ఇక్కడ నుంచి అయితే రోడ్డు బాగానే ఉంది. మళ్ళీ ఎంతవరకు ఎలా ఉంటుందో తెలియదు. ఎలా ఉంటే పర్లేదు. రోడ్డు మొత్తం అదిరిపోతుంది బండి. ఇలాగ అదిరినప్పుడే బండి బాగా డ్యామేజ్ అవుతుంది, అది కనపడదు. బోల్ట్ లూజ్ అయిపోవడం, ఈ క్యాబిన్లో ఈ డాష్ బోర్డ్ అంతా అదిరిపోవడం జరుగుతాయి. ఇప్పుడే మెచ్చుకున్నాను కదా, అప్పుడే చూడండి రోడ్డు ఎలా ఉందో. మొత్తం కంకర వేసి పైకి వదిలేశారండి. సో గాయస్, మల్కాన్గిరికి అయితే ఎంటర్ అయిపోయాం. మల్కాన్గిరి డిస్టిక్ అంటే చిన్న సొంతలో చంచ చూపిస్తుంది దారి. వచ్చేసాం. ఇది ఏదో పెద్ద రూట్కే ఎక్కుతుంది ఇప్పుడు, హైవే అంట. చూద్దాం. సో గాయస్, మొత్తానికైతే జైపూర్ హైవే అయితే వస్తున్నాం అనమాట. ఇలా లెఫ్ట్కి తిరిగితే 105 కిలోమీటర్లు ఉంది జైపూర్. ఇది టోల్ రోడ్ అనుకుంటా, మరి టోల్ చూపిస్తుంది మ్యాప్లో, చూడాలి. ఇక్కడ ఏదైనా తినేసి బయలుదేరుతాం. సో మల్కాన్గిరి బస్ స్టాండ్ కాడికి అయితే ఆగాం ఫ్రెండ్స్, భోజనం అయితే చేద్దామని. సో ఈ పక్కనే హోటల్ అయితే ఉన్నది, మన బండి అయితే అక్కడైతే ఉన్నది. సో హోటల్ అయితే ఇందులోకి అయితే వెళ్తున్నాం. చూద్దాం మరి ఒరిస్సా ఫుడ్ ఎలా ఉంటుందో. అయితే వచ్చేసింది. ఇక్కడైతే మనమే వేసుకోవాలనుకుంటా, సెల్ఫ్ సర్వీస్ అనుకుంటా. తెచ్చే పెడుతున్నారంతే ఇందులో. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో. అండా ఇచ్చారు, చూస్తాక బాగానే ఉంది. మరి మన సైడ్ వాడే రైస్లోనే ఉంది. చూద్దాం మరి ఎలా ఉందో టేస్ట్. బాగానే ఉంది ఫ్రెండ్స్. సో గాయ్స్, బిర్యానీ ఎత్తుతున్నాం. టేస్ట్ అయితే చప్పగా ఉందన్నమాట. 360 రూపాయలు తీసుకున్నాం 2 బిర్యానీకి. నా దాంట్లో వంట సామాను పొయ్యి కట్ట పెట్టలేదు. నేను బండి కొనకముందే అవన్నీ కొనేసి ఇంటికాడ పెట్టాను. వంట సామాను పొయ్యి అన్నీ తెచ్చేసుకుని ఉంటే వచ్చేదారిలో మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి. అవన్నీ అక్కడ ఆగి మంచిగా వంట చేసుకుని తినేసేస్తున్నాం కాదు. నెక్స్ట్ టైం నుంచి అదే చేయాలి. మొత్తం మరి మనకి ఇక్కడ నుంచి జైపూర్ 100 కిలోమీటర్లు ఉంది, 107. జాగ్రత్తగా వెళ్ళిపోదాం.